రైట్ ప్రేమరాజ్ గారు. మన ఫెడరేషన్ ఇంటర్ఫియర్ అయితేనే అది డిసిజన్ ఏమన్నా చేంజ్ కావచ్చు. మన ఫెడరేషన్ ఇంటర్ఫియర్ కావాలి సార్. ఎందుకంటే ఈ సిచ్యువేషన్ లా మన దాస్ గారు చెప్పినట్టు కొన్ని టెక్నికల్ పాయింట్స్ వల్ల అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు. ఆ అమ్మాయి 3 ఒలింపిక్స్ రిప్రజెంట్ చేసిందంటే మోస్ట్ ఎక్స్పీరియన్స్ రెజ్లర్. వాళ్ళకి అన్ని తెలుసు, మనకంటే ఎక్కువ తెలుసు. ఎందుకంటే వాళ్ళ టీమ్ ఆఫ్ మొత్తం కోచెస్, న్యూట్రిషన్స్, సైకాలజిస్ట్ అందరు ఉంటారు. టీమ్ ఆఫ్ బంచ్ ఆఫ్ మెంబర్స్ ఉంటారు. వాళ్ళ కంట్రోల్ ఉంటారు. కాబట్టి వాళ్ళు అందరూ కేర్ఫుల్ గా ఇట్లాంటి సిచ్యువేషన్ ట్యాకిల్ చేయాలి. ఎమోషనల్ అయితే ఉండనే ఉంటది. ఎందుకంటే గెలిచిన ఎమోషన్ ఎట్లనైనా ఉంటది. కాబట్టి ఆ ఎమోషన్ తట్టుకొని రాత్రి ఏమైందో అక్కడ ఏమైందో మనకైతే తెలియదు. ఇప్పుడు ఒక కమిటీ కూర్చుంటే పెట్టి రూల్ కి అయితే వ్యతిరేకంగా అయితే ఎవరు డిసిషన్ ఇవ్వజాలరు సార్. రూల్స్ ప్రకారమే పోతాం. ప్రతి బోర్డ్ కు వెయిట్ చూస్తారు. ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కాబట్టి మైన్యూట్ గా ఎవ్రీథింగ్ విల్ సీన్ బై మైన్యూట్ ఓన్లీ. ఒక అపీల్ చేయొచ్చు, కానీ రిక్వెస్ట్, కానీ అఫీషియల్ డిసిజన్ ఏదైతే ఇచ్చారో దాని వ్యతిరేకంగా మనం పోజాలం సార్. అంటే ఇప్పుడు మీరు అన్నారు ఇందాక, ఒకవేళ అప్రోచ్ అయితే బాగుంటుంది, ఇంటర్ఫియర్ అయితేనే దీనికి సంబంధించి ఇంటర్ఫియర్ అయితే బాగుంటుందని నా ఉద్దేశం. ఎస్, అంటే ఆ పరిష్కారం దొరుకుతుంది అంటారా దీనికి? ఈ లిటిల్ బిట్ మార్జిన్ కి, జస్ట్ 50 to 100 grams మార్జిన్ కూడా ఓ పరిష్కారం దొరుకుతుంది అంటారా ఇండియన్ విషయంలో? 1 గ్రామ్ 2 గ్రాములు ఉన్నా కానీ అది టెక్నికల్ గా మన పర్ఫెక్ట్ గా వెయిట్ ఉంటేనే మనం ఆ వెయిట్ లో కొట్లాడవచ్చు సార్. గ్రామ్ ఎక్కున్నా కానీ మనము డిస్క్వాలిఫై అవుతారు సార్. ఓకే, బిలో ఉంటే పర్వాలేదు కానీ ఎక్కువ ఉండకూడదు. సేమ్ ఏదైతే మనం వెయిట్ లో కొట్లాడుతున్నామో అదే వెయిట్ లో సేమ్ వెయిట్ లో ఉండాలి సార్.